హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఇన్కమ్ ట్యాక్స్లో లాస్ట్ చాప్టర్ ఉంది కదా, క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. దీని గురించి చాలామంది అడుగుతూ ఉండే, అందుకని స్టార్ట్ చేస్తాను. క్యాపిటల్ గెయిన్ గురించి నేర్చుకున్నాము. ఇంకేముంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇది ఒకటి నేర్చుకుంటే ఈ రెండు టాపిక్సే లాస్ట్ చాప్టర్ 5th యూనిట్లో ఉన్నాయి కదా. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏంటి, ఇది నేర్చుకుందాం ఈరోజు. వెరీ సింపుల్, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మనకి ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చిందో వాటిని కూడా మనము ట్యాక్సబుల్గా కన్సిడర్ చేస్తాము. ఏంటి మరి ఇన్కమ్ ఫ్రమ్ ఏ సోర్సెస్ నుంచి వచ్చింది అంటే కనుక ఒక 4 టాపిక్స్ మెన్షన్ చేశారు. ఈ 4 టాపిక్స్లో లేనివి అన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్సే. ఏంటి 4 టాపిక్స్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ముందు 4 చాప్టర్లు నేర్చుకున్నాం కదా ఇన్కమ్ ట్యాక్స్లో, ఆ 4 టాపిక్సే. ఆ 4 టాపిక్స్లో లేని ఇన్కమ్ అంతా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్సే. ఇప్పుడు అదే ఇక్కడ రాశాను చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ రిఫర్స్ టు దోస్ ఇన్కమ్స్ విచ్ డస్ నాట్ ఫాల్ అండర్ ఎనీ ఆఫ్ ద 4 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక 4 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నారు. ఇవి కానివన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఏంటవి? ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. ఇవి నేర్చుకున్నామా? ఇవే అన్నీ స్పెసిఫిక్గా ఒక్కొక్క చాప్టర్లు నేర్చుకున్నాం. ఇవి దీంట్లో రాని ఇన్కమ్ అంతా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటున్నాడు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు మనము. ఒకటి జనరల్ ఇన్కమ్ అంటాము. జనరల్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 56 సబ్సెక్షన్ 1. జనరల్ ఇన్కమ్ 56 సబ్సెక్షన్ 1. ఓకే. రెండవది స్పెసిఫైడ్ ఇన్కమ్. స్పెసిఫైడ్ ఇన్కమ్ సెక్షన్ 56 సబ్సెక్షన్ 2. ఇది కూడా 56, రెండు 56. ఇది సబ్సెక్షన్ 1, అది సబ్సెక్షన్ 2. ఈజీ టు రిమెంబర్. మీరు ఇట్లా సెక్షన్లతో రాస్తే బాగుంటుంది ఎగ్జామ్లో. ఓకేనా? సో స్పెసిఫిక్ ఇన్కమ్ అండ్ జనరల్ ఇన్కమ్. జనరల్ ఇన్కమ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ జనరల్ ఇన్కమ్లోకి వస్తాయి. ఈజీ, మీకు అర్థం చేయిస్తాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా. ఇంకా స్పెసిఫైడ్ ఇన్కమ్లో ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, అందుకనే స్పెసిఫైడ్ ఇన్కమ్లోకి వస్తుంది. ఇక జనరల్ ఇన్కమ్ అంటే ఇలాంటి ఇన్కమ్ అంతా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పొచ్చు. సరే, ముందు దీని గురించి మాట్లాడుకుందామా. జనరల్ ఇన్కమ్. జనరల్ ఇన్కమ్లో 56 సబ్సెక్షన్ 1 ప్రకారంగా మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 18 పాయింట్స్ ఉన్నాయి. ఒకటొక్కటి చదువుకుంటా పోదాం, ఈజీనే. ఫస్ట్ ఏమంటున్నావు? రెంట్ అండ్ రాయల్టీస్ రిసీవ్డ్ బై ఎ కోల్ మైన్ ఓనర్. నాకు కోల్ మైన్స్ ఉన్నాయి, బొగ్గు గనులు. వాటి నుంచి నాకు రెంటో రాయల్టీని ఏదో ఒకటి వస్తుంది, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ వస్తుంది. నాకు ఎవ్రీ ఇయర్ వస్తుంది, మరి ఇన్కమే కదా అది. దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా జనరల్ ఇన్కంలో మెన్షన్ చేశాడు. ఇంకా అది కాకుండా ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సబ్లెట్టింగ్ ద హౌస్. నాకు ఇల్లు ఉంది, ఇల్లు రెంట్కి ఇచ్చాను, దానికి రెంట్ వస్తుంది, మాది ఇన్కమే కదా అది కూడా. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ కలెక్టెడ్ బై లీగల్ హెయిర్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ కలెక్ట్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. లీగల్ హెయిర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. అతను రిటైర్ అయినాక అతనికి పెన్షన్ వస్తుంది కదా, అది అతనికి వచ్చే పెన్షన్. అతను చనిపోతే అతని మీద డిపెండ్ అయిన హౌస్ వైఫ్, వర్కింగ్ కానీ హౌస్ వైఫ్ కానీ, లేకపోతే వృద్ధ దంపతులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఆయన పేరెంట్స్ కావచ్చు, అట్లా ఎవరైనా డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్కమ్ అంటే ఈ పెన్షన్ వాళ్ళకు వస్తుంది. యాక్చువల్లీ మొత్తం రాదు, ఒక 50,000 వస్తుంది అనుకోండి ఎవ్రీ ఇయర్. అతను చనిపోతే 25,000 ఎంతో కొంచెం తక్కువ చేసి వస్తుంది. వచ్చినా కానీ ఇది ఇన్కమే కదా, ఇది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, డిపాజిట్స్, లోన్స్ అండ్ కరెంట్ అకౌంట్. మనం డిపాజిట్ చేసిన లోన్కైనా కానీ, లోన్ ఎవరికైనా ఇచ్చినా కానీ, లేకపోతే కరెంట్ అకౌంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చినా అదంతా మనకి ఇన్కంలోకి వస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ డైరెక్టర్ దగ్గరకు వద్దాము. కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, అతనికి వచ్చే శాలరీ. ఇంకా ఇది ఒక పాయింట్. ఇంకా డైరెక్టర్స్ కమిషన్ ఫర్ అండర్ రైటింగ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ. అండర్ రైటింగ్ ఆఫ్ ద షేర్స్, చందా పూచీలు ఇస్తారు కదా, వీళ్ళు చేస్తూ ఉంటారు కదా అండర్ రైటింగ్ పనులు. అలాంటి పనులు డైరెక్టర్ చేసి సంపాదిస్తే కనుక అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇది రెండవ ఇన్కమ్ డైరెక్టర్ది. ఒకటి రెమ్యూనరేషన్, ఇంకొకటి అండర్ రైటింగ్ కమిషన్ ఫర్ అండర్ రైటింగ్ ద షేర్స్. ఓకే, డైరెక్టర్స్ది. ఇంకొకటి కూడా ఉంది డైరెక్టర్ది. ఎక్కడుంది? ఎక్కడో ఉండాలా, ఇక్కడ ఉంది. ఈ 12th పాయింట్, మూడోది. 2 అయిపోయిన డైరెక్టర్ది, ఇంకా మూడోది డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఫర్ స్టాండింగ్ యాజ్ గ్యారంటీయర్.
గ్యారంటీ కిందకి నిలబడతాడు ఒకసారి, నేను నీకు గ్యారంటీ ఇస్తా అనేసి, ఇచ్చినందుకు నిలబడ్డందుకు నాకేమి ఇస్తావు అంటాడు, అతను ఏదో కొంత ఇస్తాడు, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. 3 పాయింట్లు డైరెక్టర్స్ది. ఒకటి ఇన్కమ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్, ఇంకోటి కమిషన్ ఫర్ అండర్ రైటింగ్, ఇంకా మూడవది ఫర్ స్టాండింగ్ యాజ్ గ్యారంటీ. ఈ 3 అయిపోయినాయి డైరెక్టర్ది కదా. అయిపోయినాక ఇంకేమున్నది, ఇన్కమ్ రిసీవ్డ్. ఈ పాయింట్కి వస్తున్నాను, 7th పాయింట్. కొంచెం పెద్దగా చేసుకుని చూడండి, లేదా ల్యాప్టాప్లో చూడండి, ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా రాశాను. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాకు బయట మనకి ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అది కూడా, దాని నుంచి మనకి ఏ ఇన్కమ్ వస్తే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇండియా లోపల ఉంటే దాన్నే మనం, ఎందుకంటే అగ్రికల్చర్కి ఎప్పుడైనా సబ్సిడీ, అది గ్యారంటీ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని డిడక్షన్స్ అన్ని ఇస్తారు, ఎందుకంటే అగ్రికల్చర్ మన ఇండియాలో ప్రోత్సహిస్తాం. అదే బయట కంట్రీలో ఉంటే కనుక అది చార్జబుల్. ఇంకేంటి, రెమ్యునరేషన్ ఫర్ లెక్చర్స్ గివెన్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాకి బయట ఎక్కడ లెక్చర్లు ఇచ్చిన డబ్బులు సంపాదించుకుంటున్నా, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఇంకా ఇన్కమ్ రిసీవ్డ్ బై మేకింగ్ బ్రిక్స్, ఇటుకలు. అదేంటో మరి ఇటుకలు స్పెషల్లీ మెన్షన్ చేశారు, మరి సిమెంట్ అవన్నీ ఏమైనా తెలియదు కానీ, సరే బ్రిక్స్ ఇటుకలు చేసినందుకు ఇన్కమ్ వస్తే కనుక అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంకా ఇన్కమ్ అర్న్డ్ యాజ్ ఎ ఎగ్జామినర్ ఫ్రమ్ యూనివర్సిటీకి వెళ్ళి పేపర్ వాల్యుయేషన్ చేస్తాం కదా, పేపర్ చెక్కింగ్. నేను కూడా యూనివర్సిటీలో చాలాసార్లు చేశాను. ఆ పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు ఎంతో కొంత డబ్బులు వస్తాయి, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే వచ్చే శాలరీ కాకుండా ఈ పేపర్ చెక్ చేసినందుకు వచ్చిన శాలరీని కూడా, వచ్చిన ఇన్కమ్ రెమ్యునరేషన్ని కూడా మనము యాడ్ చేసుకుంటాం, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చూపించుకుంటాము. ఇంకేముంది, యాన్యుటీ ఆర్ పెన్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ఐసి నుంచి మనకి యాన్యుటీనో ప్రీమియం ఎంతో కొంత వస్తూ ఉంటుంది కదా, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్సే. ఇంకా డైరెక్టర్స్ ఇందాకే మాట్లాడుకున్నాం, ఫర్ స్టాండింగ్ యాజ్ గ్యారంటీ. నెక్స్ట్, బై రైటింగ్ ఆర్టికల్స్ బై ఏ నాన్ జర్నలిస్ట్. ఇన్కమ్ బై రైటింగ్ ఆర్టికల్ బై నాన్ జర్నలిస్ట్. ఇప్పుడు నావి న్యూస్ పేపర్లో చాలా ఆర్టికల్స్ ప్రింట్ అయినాయి, న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్స్లో కానీ. నేను జర్నలిస్ట్ కాదు. అవి మ్యాగజైన్లో ప్రింట్ అయినప్పుడు దాని మీద ఎంతో కొంత అమౌంట్ వచ్చేది, ఒక ఆర్టికల్ కింద అని పే చేసేవాళ్ళు, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఓకే, ఇంకేంటి, ఇంకా గ్రాట్యుటీ ఎర్న్డ్ బై ఎ నాన్ ఎంప్లాయిడ్ డైరెక్టర్ కానీ అతను గ్రాట్యుటీ ఎప్పుడు తీసుకుంటాడో దాన్ని కూడా మనం అదర్ ఇన్కమ్లో చెప్పుకోవచ్చు. ఇంకా విత్డ్రావల్స్ ఫ్రమ్ ఎన్ఎస్ఎస్, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద మనం ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ కింద కొనుక్కుంటూ ఉంటాం కదా, ఒక 10,000 పెట్టేసి ఎన్ఎస్ఎస్ తీసుకున్నాను. ఇది విత్డ్రావల్స్ ఫ్రమ్ ఎన్ఎస్ఎస్. ఎప్పుడైతే మనం విత్డ్రా చేసుకుంటామో, డబ్బులు వెనక్కి తీసుకుంటామో, అప్పుడు దాని మీద వచ్చే ఇన్కమ్ని కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా గుర్తుపట్టుకుంటారు. ఇంకా టిప్స్ ఎర్న్డ్ బై ఎ వెయిటర్ ఆర్ ట్యాక్సీ డ్రైవర్. ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు, లేదా వెయిటర్ ఉన్నాడు, హోటల్కి వెళ్ళినప్పుడు సర్వరు, అతనికి ఎంతో కొంత టిప్ ఇస్తాం కదా, ఆ టిప్ని కూడా మనము ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఏజెన్సీ కమిషన్ బై ఎల్ఐసి ఏజెంట్. ఏజెన్సీ కమిషన్ ఎవరెవరు ఏజెన్సీ అంటే, ఎల్ఐసి ఏజెంట్, పోస్టల్ సేవింగ్స్, యూనిటీ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూటీఐ. సో వీటన్నిట్లలో ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్ కమిషన్ ఎర్న్ చేసినప్పుడు దాన్ని కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటాము. ఓకే, అది అవుట్ సైడ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ మ్యూచువల్ ఫండ్స్, దేని మీద అయినా కానీ కమిషన్ వచ్చిందంటే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇక లాస్ట్ పాయింట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ డీమ్డ్ ఇన్కమ్స్. కొన్ని ఇన్కమ్స్ మెన్షన్ చేశాడు, అవి అండర్ సెక్షన్ 68, 69, 69A, B, C, D ఈ సెక్షన్స్ కిందకు వచ్చినవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్నారు. దీని గురించి డెప్త్గా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ డీమ్డ్ ఇన్కమ్స్ అండర్ సెక్షన్ 68, 69, 69A, 69B, 69C, 69D ఇవన్నీ. ఓకేనా, సో ఇవన్నీ ఏంటి, జనరల్ ఇన్కమ్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ ఇన్కమ్, స్పెసిఫైడ్ ఇన్కమ్. ఇది అండర్ సెక్షన్ 56 సబ్ సెక్షన్ 2 ప్రకారం 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాడు వీటి గురించి, అందుకని మనం స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటున్నాము. ఏంటవి, ఒకటి లెట్టింగ్ ప్లాంట్, మెషినరీ అండ్ ఫర్నిచర్. నా దగ్గర ప్లాంట్ కానీ మెషినరీ కానీ ఫర్నిచర్ కానీ ఉంది, దీన్ని రెంట్కి ఇచ్చాను. రెంట్కి ఇచ్చినప్పుడు నాకు ఇన్కమ్ వస్తుంది కదా,
అది కూడా మనకి ఇన్కమ్లోకి వస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. కాకపోతే ఒక డిడక్షన్ ఒకటి ఇచ్చారు, ఏంటి అంటే కనుక మనకి రిపేర్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ డెప్రిసియేషన్ కానీ ఏదన్నా అవుతాయిగా ఖర్చులు, ఇలాంటివి అయితే కనుక వాటి మీద డిడక్షన్ ఇస్తారు. ఇన్కమ్ చార్జబులే, ఇన్కమ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నువ్వు డెప్రిసియేషన్ అని రిపేర్స్ అని ఏదైనా ఖర్చు పెట్టుకున్నా దాన్ని తీసేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ని మనము ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ పాయింట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కంపెన్సేషన్. నాకు కొంత అమౌంట్ రాలేదు, చాలా టైమ్స్ తీసుకున్నారు, సతాయించారు, తర్వాత ఎప్పుడో ఇచ్చినప్పుడు ఆ కంపెన్సేషన్ కింద కొంత అమౌంట్ ఇస్తారనమాట, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కంపెన్సేషన్. ఇలాంటి అమౌంట్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా మనం పరిగణించవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమంటారంటే అండర్ సెక్షన్ 57 దీని ప్రకారంగా ఫ్లాట్ 50% స్టాట్యూటరీ డిడక్షన్, మనకి 50% దీని మీద డిడక్షన్ అనేది ఉంది. ఇక నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కంపెన్సేషన్, ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్. బ్యాంక్లో మనం డిపాజిట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అది ట్యాక్సబుల్. కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు యాన్యువల్లీ మనకు వచ్చే ఇంట్రెస్ట్ 10,000 మించకూడదు. 10,000 మించితే 10% ట్యాక్సబుల్. ఇఫ్ ఎక్సీడ్స్ 10,000 per annum, నాకు వచ్చే ఇంట్రెస్ట్ 10,000 క్రాస్ అయితే 10% ట్యాక్స్ పడుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను ఒక 1 lakh రూపీ 1 lakh రూపీ నాకు అక్కడ బ్యాంక్ నుంచి డిపాజిట్స్ ద్వారా ఇంట్రెస్ట్ ద్వారా వస్తుంది. ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతో డిపాజిట్ చేసుకుని దాని మీద 1 lakh వస్తుంది. 1 lakh వచ్చినప్పుడు ఆ 1 lakhలో 10,000 మనకి కన్సిడరేషన్ ఇస్తారు, ఎగ్జంప్షన్ ఉంది. 10,000 క్రాస్ అయిందంతా 10% ట్యాక్సబుల్. 10%ని మనము ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా ట్యాక్స్ రూపాన వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే 1 lakh వచ్చిన ఇన్కంలో 10,000 కన్సిడరేషన్ ఉంది, అంటే మిగిలిన 90,000 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా 10% ఛార్జ్ చేస్తారు. 90,000 ఇంటూ 10% ఇది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు కేవైసీ పాన్ ఈ 2 సబ్మిట్ చేయకపోతే 10 కాదు 20% ఛార్జ్ చేస్తారు. జనరల్గా అయితే 10%, ఈ 2 సబ్మిట్ చేయలేదంటే 20%. ఇప్పుడు నాకు 1 lakh వస్తుంది, 1 lakhలో 10,000 కన్సిడరేషన్ ఉంది, 90,000 మిగిలింది. ఆ 90,000 మీద ఒకవేళ నేను కేవైసీ అండ్ పాన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి, చేయలేదనుకోండి 20% కట్ చేస్తారు, చేస్తే 10%. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్. ఇక నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కంపెనీ డిపాజిట్స్. కంపెనీలో డిపాజిట్ చేసినాం కొంత షేర్స్లో కానీ ఏదో ఒకటి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కంపెనీ నుంచి మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, అది మొత్తం ట్యాక్సబులే, ఇక్కడ కన్సిడరేషన్ ఏముండదు. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ కంపెనీ డిపాజిట్స్ నో డిడక్షన్. ఇంకొకటి క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అంటే కనుక మనం ఇప్పుడు లాటరీలలో అక్కడ ఇక్కడ ఏదో ఒకటి మనం డబ్బులు సంపాదించుకుంటాం. ఎగ్జాంపుల్గా మనం విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, రేసెస్, గుర్రపందాలు, కోళ్ళ పందాలు, ఏదో ఒక పందాలు, అవి లాటరీస్, రేసెస్, పజిల్స్లో కూడా డబ్బులు వస్తాయి. బెట్టింగ్ చేసి గ్యాంబ్లింగ్ చేసి నువ్వు ఎట్లా చేసి సంపాదించినా కానీ ఇలాంటి కథలు చేసి సంపాదించినామంటే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అక్కడ ఏ కన్సిడరేషన్ లేదు. ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే మనకి ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్. ఓకే, వీటి మీద మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని మొత్తం ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా మనము పరిగణిస్తాము. నెక్స్ట్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే ఏంటి, డిబెంచర్స్ మీద మనకు వచ్చేది డివిడెండ్స్ కదా, డిబెంచర్స్, బాండ్స్, వాటి మీద వచ్చిన దానికి కూడా మొత్తం ట్యాక్సబుల్. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్. ఈ పాయింట్ ఇంతకుముందు కూడా వచ్చింది. ఫ్యామిలీ పెన్షన్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ, లీగల్ హెయిర్స్ అంటే సేమ్ అదే పాయింట్. మనము ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అతను చనిపోయినప్పుడు అతని కింద డిపెండ్ అయిన వైఫ్ కానీ ఎవరికైనా వస్తుందనుకోండి పెన్షన్, దాని మీద కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్స్ రిసీవ్డ్ అండర్ సెక్షన్ 56(2) సబ్సెక్షన్ ఎక్స్. ఈ దాని ప్రకారంగా ఏ గిఫ్ట్ వచ్చినా కానీ, నీకు డబ్బులు వచ్చినా లేకపోతే వస్తు రూపాన్ని ఏదైనా వచ్చినా, ఫ్లాట్ ఇచ్చిండు మాకు, లేకపోతే కార్ ఇచ్చిండు, ఇంకేమైనా ఇచ్చిండు, లేదా డబ్బులు ఇచ్చిండు, ఏది ఇచ్చినా కానీ, అందుకని అంటున్నాం క్యాష్ ఆర్ కైండ్, ధన రూపేణ వస్తు రూపేణ ఏదైనా గిఫ్ట్ వచ్చిందంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నీకు వచ్చింది సో పే చేయి,
నెక్స్ట్ అదర్ స్పెసిఫిక్ ఇన్కమ్. ఇంకేంటి అదర్ స్పెసిఫిక్ ఇన్కమ్ అంటే కొన్ని ఇన్కమ్ మెన్షన్ చేశాడు ఇక్కడ. దాంట్లో ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్ ఉంది, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నాకు ఓపెన్ ప్లాట్ ఉంది, ఇప్పుడు గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నారు కదా, జర నెట్ అరేంజ్ చేసినామంటే ఆడ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ప్లే గ్రౌండ్ చేసినాము ఇన్కమ్ వస్తుంది, జిమ్ము ఇంకేదైనా యాక్టివిటీస్ చేసినాము అప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఓపెన్ ప్లాట్స్ నుంచి నువ్వు ఇన్కమ్ వచ్చింది అంటే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా కన్సిడర్ చేస్తారు. ఇక అగ్రికల్చరల్ ల్యాండ్ ఫ్రమ్ ఫారెన్, ఈ పాయింట్ ఇంతకుముందు కూడా వచ్చింది కదా, అగ్రికల్చరల్ ల్యాండ్ ఫ్రమ్ ఫారెన్, అక్కడి నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ వస్తే అది కూడా ఇన్కమే. సబ్లెట్టింగ్ హౌస్ ఆర్ అసెట్స్, ఇది కూడా ఇంతకుముందు వచ్చింది కదా, లెట్టింగ్ హౌస్, సరే ఓకే. మనకు ఏదైనా ఇల్లు కానీ ఏదైనా అసెట్స్ కానీ మనం ఇచ్చినామంటే, రెంట్కి ఇచ్చినామంటే అక్కడే వచ్చేస్తుంది, ఈ పాయింట్ కిందకే వస్తుంది ఇది. అట్లా ఇన్కమ్ వచ్చినా కానీ అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్సూరెన్స్ కమిషన్, ఇన్సూరెన్స్ మీద మనకి ఏదైనా కమిషన్ వచ్చిందనుకోండి అది కూడా ఇన్కమే. ఎగ్జామినర్ వర్క్, ఎగ్జామినేషన్ వర్క్, పేపర్ వాల్యుయేషన్, అది ఇంతకుముందు వచ్చిన పాయింట్ అది. అండ్ శాలరీ ఆఫ్, ఎవరెవరి శాలరీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. పార్లమెంట్ మెంబర్, అసెంబ్లీ మెంబర్, లెజిస్లేటివ్ కౌన్సిల్, వీళ్ళు ఎవరైనా వాళ్ళకి శాలరీ వచ్చింది అంటే కనుక వాళ్ళ శాలరీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చూసుకుంటారు. ఓకేనా? ఇవి టోటల్ 10 పాయింట్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటి, లెట్టింగ్ ప్లాంట్, మెషినరీ ఆర్ ఫర్నిచర్, అది రెంట్కి ఇచ్చినప్పుడు. ఇక సెకండ్ పాయింట్లో మీరు ఇట్లా తీసుకోండి, ఇంట్రెస్ట్ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఇంట్రెస్ట్ సంబంధించి 1 2 3 4 ఇంట్రెస్ట్లు గుర్తుపెట్టేసుకోండి వరుసగా. ఒక ఇంట్రెస్ట్ ఏమో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కంపెన్సేషన్, ఇంకొకటి ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ల మీద, ఇంకొకటి ఇంట్రెస్ట్ ఆన్ కంపెనీ డిపాజిట్లు, ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఈ 4 పాయింట్లు ఒకటేసారి వచ్చేసినాయి. దీని తర్వాత క్యాజువల్ ఇన్కమ్ అంటున్నాం, నెక్స్ట్ పాయింట్ అంటే 6th పాయింట్లోకి వస్తుంది అది. ఇక్కడ 1 2 3 4 5 అయిపోయినాయి కదా. 6th పాయింట్లో క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నాం. ఎట్లాంటి ఏదైనా కథలు చేసి సంపాదించినామంటే అది క్యాజువల్ ఇన్కంలోకి వస్తుంది. తర్వాత డివిడెండ్స్, ఫ్యామిలీ పెన్షన్, ఈ 2గా గుర్తుపెట్టుకోండి. ఇంకేంటి, గిఫ్ట్స్ రిసీవ్ అండర్ సెక్షన్, క్యాష్ కానీ నగదు రూపేణ వస్తు రూపేణ ఏదైనా వచ్చిందంటే అది. ఇంకా అదర్ స్పెసిఫైడ్ ఇన్కమ్స్. ఇట్లా పాయింట్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది, ఏం కష్టం కాదు. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దీంట్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. డివిడెండ్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుకోవచ్చు, సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకా తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. అవి కూడా ఇంకా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చేద్దాము. అర్థమైంది కదా? ఏం భయపడొద్దు, అన్నీ ఈజీనే. తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. గుడ్ లక్.